ఇన్ టైంలో వచ్చేసానా? అబ్బా, నువ్వు పరిగెత్తిన టైంలో 100 మీటర్స్ కాదు 600 కిలోమీటర్లు పరిగెత్తొచ్చు. కర్మ కర్మ. అమ్మా, ఏయ్, ఏంటి రిలాక్స్ అయిపోతున్నావు? నా వల్ల కాదు. అయితే మీ చెల్లెలకి జాబ్ ఇవ్వడం నా వల్ల కాదు. ప్రతిదానికి మా చెల్లెల గురించి లింక్ పెడతారేంటి? లేకపోతే నా వల్ల కాదు అంటే నేనేమైపోవాలి? నా మూడేం బాగాలేదు. ఏమైంది దానికి? పర్సనల్. నాతో చెప్పకూడదా? ఏం లేదు, మా పిన్ని మా చెల్లెలకి ఒక మంచి సంబంధం చూసింది. ఓకే. కానీ మా చెల్లెలకి ఆ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. ఏ, అబ్బాయి నచ్చలేదా? అసలు అబ్బాయినే చూడలేదు. ఓ, చూడకుండానే నచ్చలేదు అంటే ఖచ్చితంగా మీ చెల్లెలు ఎవరినో లవ్ చేస్తుంది. అవును, తను అదే చెప్పింది. ఈ జనరేషన్లో అమ్మాయి లవ్లో పడ్డం కామనే కదా. అవును. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావు? నువ్వు కూడా నువ్వు ప్రేమించినోడు ఎవడో గాని ఓకే అన్నాడంటే భలే. అయితే నేను వెళ్ళిపోతా, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ గుణమా గుణమా, ఊరికే సరదాగా అన్నాను. అయినా నీకేంటి, నీలాంటి మంచి అమ్మాయిని చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నిన్ను చేసుకోబోయేవాడు లక్కీ ఫెలో. నిజంగా? తప్పదుగా. నిజం, ఒట్టు. అదృష్టవంతుడెవరో నాకు చూపించవా? చూసి చచ్చిపోతా. అది తర్వాత. ఎటు నా చెల్లెలు మీ దగ్గరే వర్క్ చేస్తుంది కాబట్టి తను ప్రేమిస్తున్న అబ్బాయి ఎవరో మీరే కనుక్కొని నాకు చెప్పాలి. అదెంత పని? రేపే కనుక్కుంటాను. అయితే రేపటికల్లా 2 కేజీలు తగ్గి మీ దగ్గరికి వస్తాను. 1 డేలో 2 కేజీసా? ఎలా? అదంతా మీకెందుకు, నేను చెప్పిన పనిలో మీరు ఉండండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం 2 కేజీస్ తగ్గి మీ దగ్గరికి వస్తాను. బాయ్. ఏ గుణమా గుణమా, ఈ లోకేశ్వరి గుండమ్మని ఎంత ప్రేమిస్తుందో తెలియదు కానీ గుండమ్మ మాత్రం చెల్లెలంటే ప్రాణం పెడుతుంది. తన జాబ్ కోసం నా కండిషన్ ఒప్పుకొని తగ్గాలి అని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు తన చెల్లెల కోసమే ఆలోచిస్తుంది. చాలా పిచ్చిది, నిజంగానే పిచ్చిది. ఏంటి, డబ్బులేమన్నా కావాలా? కాదు, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి.
ఏంటండి బాబీ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటున్నాడు. ఆడ మెంటలోడు, ఆడికి ఎప్పుడేమనిపిస్తుందో నాకేం తెలుసు. అబ్బా ఉండండి డాడీ, బావ ఏం చెప్తాడో వినుకుంటే మీ డిస్కషన్ ఏంటి? ఏంటో చెప్పరా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏరా, పొద్దు పొద్దున్నే జోకులేయడానికి నేనే దొరికానా? జోక్ ఏంటి? లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఏ నేను పెళ్లి చేసుకోకూడదా? నాకు వయసు రాలేదా? వయసు రాలేదన్నది కాదు, ఇప్పుడిప్పుడే బుద్ధి తెచ్చుకుంటున్నావు కదా. అయితే నాకు పెళ్లి చేయరా? నువ్వేం చేసినా చేయకపోయినా కన్నాను కాబట్టి ఎందుకు చేయను, చేస్తాను. లేకపోతే ముందు పెద్దోడు పెళ్లి కానివ్వు. 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో చేస్తే మీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముందిరా, నాకు ఖర్చులు కలిసి వస్తాయి. కానీ నువ్వు పెళ్లికి రెడీ అనగానే సరిపోదు కదా, పిల్లని చూడాలి కదా. నేను చూసుకున్నాను. చూసుకున్నావా? ఎవర్రా? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? ఇంతకీ ఎవర్రా అమ్మాయి? మన ఈషా. ఇషా లేమ్మా. ఇషా 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 ఏషా ఏషా ఇషా లేవా. జాగ్రత్త. నేను విన్నది నిజమేనా? అదే కన్ఫ్యూజన్ కింద ఉంది. అల్లుడు, నువ్వు చెప్పింది నిజమేనా? ఏ డౌటా? మరి కాదా? ఎప్పుడు దాంతో ఇష్టంగా మాట్లాడావు, ఎప్పుడు ఇష్టపడ్డావు, ఎప్పుడు ప్రేమించావు? అయినా నువ్వు ప్రేమించానంటే సరిపోతుందా? నిన్ను చేసుకోవడం దానికి ఇష్టమో లేదో తెలుసుకోవాలి కదా. ఒక్క నిమిషం నాన్న. నేను ఈషాను పెళ్లి చేసుకుంటాను అనగానే ఎన్ని ప్రశ్నలు వేశావు? ఎప్పుడు చూసావు, ఎప్పుడు ఇష్టపడ్డావు, ఎప్పుడు ప్రేమించావు? అసలు తనకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా అంటున్నావు. మరి అన్నయ్య విషయంలో ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనారా అని ఒక్క మాట అయినా అడిగేవానన్నా?